మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్ 8186959697. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత ఇప్పుడు పనికిరాదేమో. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దొంగతనం జరిగిందంటే దొంగలు ఎంతవారైనా సరే పట్టుబడ్డం ఖాయం. ఇతర రాష్ట్రాలకు పారిపోయినా సరే దొంగలను పట్టుకొస్తారు పోలీసులు. వదిలే ప్రసక్తే లేదు. తిరుపతి జిల్లాలో ఏటీఎం చోరీ జరిగింది. లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది ప్రొఫెషనల్ దొంగలు చేసిన చోరీలా అనిపించలేదు పోలీసులకు. మరో కోణంలో దర్యాప్తు చేయగా ఇంటి దొంగలు దొరికిపోయారు. ఆగస్టు 30న తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ ఏటీఎంను లూటీ చేశారు దొంగలు. 29న అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రగిరి క్రోసూరి కాంప్లెక్స్లోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన దొంగలు రాడ్ సహాయంతో మిషన్ పగలగొట్టి నగదు ఎత్తుకు వెళ్లారు. ఓ వ్యక్తి సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని లోనికి ప్రవేశించి చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 30న ఉదయం ఏటీఎం చోరీని గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్కు చేరుకొని బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 39 లక్షల రూపాయలు చోరీ అయినట్టు బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనేక అనుమానాలు కలిగాయి. ఇది నిజంగా దొంగలు చేసిన పనేనా? ఏటీఎం చోరీ జరిగిన తీరు అలా అనిపించలేదు. ఇంటి దొంగలేమైనా చేశారా అనే అనుమానం రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. వేగంగా దర్యాప్తు సాగించారు పోలీసులు. సీసీ కెమెరాలను పరిశీలించారు. చంద్రగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు జరిపాయి. చివరకు చోరీ ఇంటి దొంగల పనేనని నిర్ధారణకొచ్చారు. ఏటీఎంలలో క్యాష్ నింపే పనిని ప్రైవేట్ సంస్థ అయిన సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ చేస్తోంది. సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్లో ఏటీఎం కస్టోడియన్గా కొంగర్ల సురేష్ బాబు పనిచేస్తున్నాడు. అతను జల్సాలకు అలవాటు పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసయ్యాడు. దానికి డబ్బు అవసరమైంది. వచ్చే జీతం సరిపోదు. అందుకని పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. క్రోసూరి కాంప్లెక్స్లోని ఏటీఎంలో పెట్టాల్సిన నగదును కొద్దిగా గత నెల రోజులుగా తీసుకున్నాడు. అందుకు క్యాష్ వ్యాన్ డ్రైవర్ బుడల మనోజ్ కుమార్ సహకరించేవాడు. అదే సమయంలో సురేష్ బాబు నుంచి బుడల మనోజ్ కుమార్ 8 లక్షలు తీసుకొని ఈ మధ్య ఉద్యోగం మానేశాడు. డబ్బులైతే తీసుకున్నాడు కానీ ఆడిటింగ్లో తాను చేస్తున్నదంతా బయటపడితే పరిస్థితి ఏంటి? అందుకే దొంగతనం జరిగినట్టుగా సీన్ క్రియేట్ చేయాలి అనుకున్నాడు. ఆగస్టు 23న ఆ ఏటీఎంలో నగదు నింపే సమయంలో తాళం వేయకుండా డోర్ మాత్రమే మూసేసి వచ్చేశారు. ప్లాన్ ప్రకారం ఏటీఎం సెంటర్లోని సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు. అదే సమయంలో తిరుపతి ముత్తూట్ ఫైనాన్స్లో గతంలో భద్రతా సిబ్బందిగా పనిచేసిన చందార్ల మనోజ్ కుమార్కు విషయం చెప్పి డబ్బులిస్తానని నమ్మించి ఏటీఎం చోరీకి సహకరించాలని కోరారు. ఆగస్టు 30న తిరుపతి నుంచి కారులో చంద్రగిరి చేరుకొని ఏటీఎం దగ్గరలోనే ఆపారు. మనోజ్ కుమార్ సెక్యూరిటీ డ్రెస్, ఫేస్ మాస్క్, చేతులకు గ్లౌస్ వేసుకుని రాడ్డుతో ఏటీఎంలోకి ప్రవేశించాడు. ఏటీఎం డోర్ తెరిచి అందులో ఉన్న 2,53,500 రూపాయలు కాజేశాడు. మొత్తం 39,53,500 రూపాయలు క్యాష్ చోరీ అయినట్టు చిత్రీకరించారు. సురేష్ బాబు ప్లాన్తోనే చోరీ డ్రామా అంతా జరిగినట్టు గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలించారు. ఈ నెల 3న గాదాంకి టోల్గేట్ సమీపంలోని రాధే హోటల్లో ఉన్న సురేష్ బాబు, చందార్ల మనోజ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. సురేష్ బాబు తిరుపతి కొత్తపల్లి సమీపంలోని కట్టకింద ఊరుకు చెందినవాడు. చందార్ల మనోజ్ కుమార్ వైఎస్ఆర్ కడప జిల్లా చిట్వేల్ మండలం నేతివారిపల్లికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. వారిద్దరి నుంచి 11,97,000 రూపాయలు, 4 ఏటీఎం క్యాష్ బాక్సులు, కారు, స్కూటీ, రెఫ్రిజిరేటర్, 2 మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన క్యాష్ వ్యాన్ డ్రైవర్ బుడల మనోజ్ కుమార్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.